హాయ్! వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం ఈ వీడియోలో 100కి 90 మంది తరచుగా చేసే మిస్టేక్స్‌ని మరి ఈ వీడియోలో చూపిస్తూ వాటిని మరి ఎలా రెక్టిఫై చేసుకోవాలో కూడా మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. మరి ఇందులో ఫస్ట్ ప్రాబ్లమ్ చూడండి. 500% బై 50% ఈక్వల్ టు హౌ మచ్ పర్సెంటేజ్? ఇక్కడ క్వెషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మనకు అడిగేది 500% బై 50% అనేది ఎంత పర్సెంటేజ్ అని అడిగాడు. హౌ మచ్ పర్సెంటేజ్ అని. ఓకేనా? అయితే ఇక్కడ మీరు కామన్‌గా చేసే మిస్టేక్ ఏంటో చెప్పమంటారా? ఇక్కడ ఏం చేస్తారు? 50 చూడండి, 50 టేబుల్‌తో 50 10 జా 500 కాబట్టి వెంటనే ఆన్సర్‌నే 10% అనేలా రాసేస్తారు. ఓకేనా? మరి ఇది కరెక్టా? రాంగ్. కాబట్టి మరి ఎగ్జాక్ట్‌గా మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా? మరి యాక్చువల్‌గా 500%ని మనం 50%తో డివైడ్ చేయాలి కదా! నేను ఇక్కడ రాస్తాను 500% బై 50%. సో, మనకి చూడండి, ఇక్కడ 2 క్వాంటిటీస్ కూడా పర్సెంటేజ్‌లో ఉన్నాయి కాబట్టి, సో, ముందు మనం క్యాలిక్యులేషన్ చేసిన మాదిరిగానే క్యాలిక్యులేషన్ చేయొచ్చు. చూడండి, 50 1 జా 50 10 జా కాబట్టి ఆన్సర్ మనకి 10 వచ్చిందంటే ఏంటిది? 500%ని 50%తో డివైడ్ చేస్తే దాని యొక్క వాల్యూ 10 వచ్చింది. బట్ మనకు అడిగిన ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆ వచ్చిన వాల్యూని పర్సెంటేజ్‌లోకి చెప్పమన్నాడు. మరి 10ని పర్సెంటేజ్‌లో చేంజ్ చేయాలా? చెయ్యాలి. మరి ఎలా చేంజ్ చేస్తాం? మరి ఏదైనా ఒక నంబర్‌ని పర్సెంటేజ్‌లోనికి మార్చాలంటే మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? ఇంటూ 100 చేయాలి. సో, 10ని ఇక్కడ మనం 100తో మల్టిప్లై చేయాలన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 1000%. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఎంత? 1000%. మరి ఈ ప్రాబ్లమ్ చూడండి. హౌ మెనీ రెక్టాంగిల్స్ హియర్? మరి ఈ పిక్చర్‌లో మనకి ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయనేది మనకి ఎక్కువగా అడిగే ప్రశ్నలో మనం అనుకున్న మాదిరిగానే 100కి 90 మంది మాత్రం కరెక్ట్‌గా తప్పే చేస్తారు. ఓన్లీ 10%, 100కి 10 మంది మాత్రమే కరెక్ట్ చేస్తారనమాట. సో, మరి ఆ 10%లో మీరుంటే ఓకే. మీరు ఆ 90%లో ఉన్నట్లయితే మీరు చేసే మిస్టేక్ ఏంటో నేను చెప్తాను చూడండి. ఈ 90%లో ఉండేవాళ్ళు ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారంటే చూడండి, ఇక్కడ కొందరు 1, 2, 3 రెక్టాంగిల్స్‌ని లెక్కపెడతారు. అసలు కొందరైతే ఇక్కడ ఉన్నది కదా మధ్యలో, ఈ బాక్స్‌ని అసలు విడిచిపెట్టేస్తారు. ఏంటిది? స్క్వేర్ బాక్స్ కాబట్టి ఇది రెక్టాంగిల్ కాదని విడిచిపెట్టేస్తారు. సో, మీరు ఏ గ్రూప్‌లో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. 1, 2, 3 ఆగిపోయి లేదా 1, 2, 3 పెట్టి దీన్ని కూడా కౌంట్‌లో తీసుకునే లిస్ట్‌లో ఉన్నారా? దేంట్లో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నేను ఏంటి డిస్కస్ చేయబోతున్నానంటే, మనకి ఈ మిడిల్‌లో ఉన్నటువంటి ఈ స్క్వేర్ బాక్స్ ఉంది కదా! స్క్వేర్ కూడా ఒక రెక్టాంగిల్ అనే సంగతి తెలుసుకోవాలి. స్క్వేర్ కూడా ఒక రెక్టాంగిలే. ఎలా సార్ మీరంటే, సింపుల్‌గా మీరెలా గుర్తుపెట్టుకోవాలంటే, స్క్వేర్ బాక్స్ అనేది ఒక కరోడ్‌పతి, ఒక కోటీశ్వరుడు అనుకోండి. అలాగే రెక్టాంగిల్ ఒక లక్షాధికారి అనుకోండి. ఓకేనా? మనకి కోటీశ్వరుడిని మనం లక్షాధికారి అనొచ్చు. ఎందుకంటే ఆడి దగ్గర ఆల్రెడీ కోట్లున్నాయంటే లక్షలున్నట్లే. బట్ లక్షాధికారి అయినంత మాత్రాన కోటీశ్వరుడు కాడు. ఆడి దగ్గర కేవలం లక్షలు మాత్రమే ఉన్నాయి. కోట్లవ్వాలంటే చాలా ఎక్కువ లక్షల్లో మనకి కావాలి కదా! 100,00,000 దాటి కావాలి. మరి కాబట్టి ఇక్కడ సింపుల్‌గా ఈ స్క్వేర్ అనేది రెక్టాంగిల్ అవుతది కానీ, రెక్టాంగిల్ అనేది స్క్వేర్ కాదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలనమాట. ఓకే. మరిప్పుడు ఈ స్క్వేర్ బాక్స్‌ని కూడా రెక్టాంగిల్‌గా పరిగణించి కూడా కొంతమంది చేసే మిస్టేక్‌ని కూడా చెప్తాను చూడండి. కొందరికి ఒక ట్రిక్ తెలిసుంటది. ఏంటది? చూడండి, మనం ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఈ రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాను కదా! ఇప్పుడు వీటిని మనం మధ్యలో మనం 2 నిలువు గీతలు పెట్టడం వల్ల ఇది 3 బాక్సుల్లో కనిపిస్తుంది కదా! మనం సింపుల్‌గా ఈ ట్రిక్ ద్వారా ఏం చేస్తాం? 1, 2, 3 నంబర్ పెట్టి ఈ మూడిటిని యాడ్ చేస్తాం ఇక్కడ. మూడిటిని యాడ్ చేస్తే 1 + 2 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, 3, 2, 5 అండ్ 6. ఇక్కడికి ఈ డయాగ్రామ్‌లో 6 రెక్టాంగిల్స్ ఉన్నట్లు. అంతేనా? అయితే ఓకే. అదే రెక్టాంగిల్ బాక్స్‌లో కింది వైపు కూడా ఒక రెక్టాంగిల్ ఉంది కదా! ఇప్పుడు మరి దీనికి కూడా మనం 1, 2 కౌంట్ చేసుకుంటే 1 + 2 ఇవన్నీ మరి 3. ఆల్రెడీ పైన మనకొచ్చినవన్నీ 6. మరి 6 + 3 మనకి ఎంతవుతుంది? 9 అవుతుంది. ఓకేనా? అయితే 9 అని కొంతమంది పెడుతుంటారు. ఇక్కడ టోటల్ రెక్టాంగిల్స్ మనం 9 అని పెడుతుంటారు. అయితే మరి ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటి ఇక్కడ? మనం ఇదివరకు కౌంట్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ ఈ 3 రెక్టాంగిల్స్ కౌంట్ చేసినప్పుడు ఈ సెంటర్ బాక్స్‌ని కౌంట్ చేసాం. మళ్ళీ ఈ నిలువు వరుసలో కూడా ఈ సెంటర్ బాక్స్‌ని కౌంట్ చేసాం. 2 సార్లు కౌంట్ చేసాం కదా! అలా కాకూడదు కదా! కాబట్టి ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ బాక్స్ అనేది 2 సార్లు కౌంట్ చేయకుండా ఉండాలంటే
ఒకసారి మనం మైనస్ చేసుకోవాలి. అంటే 9లో నుంచి ఒక రెక్టాంగిల్‌ని మనం తగ్గించుకోవాలి. అంటే అప్పుడు ఎన్ని అవుతాయి మరి? 8 అవుతాయి అన్నమాట. ఓకేనా? సో, ఆ విధంగా మనకి కరెక్ట్ ఆన్సర్ అంటే 8 అనే చెప్పాలి, 9 కాదు. మరి ఈ ప్రాబ్లమ్ చూడండి. ఇఫ్ 100 డివైడ్ బై హాఫ్ మైనస్ 50 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని మనకి అడిగాడు. మరి కొంతమంది ఓవర్ లుక్‌తోనో లేకపోతే వేగంగా చేయాలన్న తాపత్రయంతోనో 100 డివైడ్ బై హాఫ్ అంటే 100లో నుంచి హాఫ్ అంటే 50 మైనస్ 50 50లో నుంచి 50 తీస్తే 0 అని ఆన్సర్ చెప్తుంటారు. సో, ఇట్ ఈస్ అబ్సల్యూట్‌లీ రాంగ్. ఓకేనా? మరి ఖచ్చితంగా చేయాలంటే ముందు నువ్వు దాన్ని ఈక్వేషన్ ఫార్మ్‌గా దాన్ని రాసుకోవాలనమాట. అప్పుడు దానికి ఏంటనేది నీకు క్లారిటీగా ఏం చేయాలో తెలుస్తదనమాట. సో, మనం దాన్ని ఇచ్చిన దాన్ని మనం ఒక ఈక్వేషన్ మాదిరిగా రాద్దాం చూడండి. 100 డివైడెడ్ బై 100 కాబట్టి డివైడెడ్ బై ఇక్కడ చూడండి హాఫ్ అంటే మరంతా 1/2 మైనస్ 50 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ కదా! ఇలా ముందు మనం ఒక ఈక్వేషన్‌గా ఫార్మ్ చేసుకుందాం. అంటే ఇక్కడ దీని అర్థం 2తో ఇక్కడ 100ని మనం ఇక్కడ ఇలా క్యాన్సిల్ చేసామంటే దట్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ 100 అనే హోల్ నెంబర్‌ని చూడండి ఇక్కడ 1/2 అనే ఫ్రాక్షన్‌తో డివైడ్ చేస్తున్నా. అది కూడా హోల్ నెంబర్ అనుకో 2 అనుకోండి, అప్పుడు మనం క్యాన్సిల్ చేయొచ్చు 250 అని. ఇది 2 కాదు 1/2 ఫ్రాక్షన్ కదా! ఫ్రాక్షన్‌తో ఇక్కడ డివైడ్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, దాని యొక్క రెసిప్రోకల్ మాత్రమే తీసుకొని ఇంటూ చేయాలన్నమాట. ఇక్కడ డివిజన్‌కి బదులుగా ఇంటూ వేసుకొని 1/2 యొక్క రెసిప్రోకల్ అంటే 2/1తోనే ఇంటూ చేయాలి. అప్పుడు వచ్చిన ఆన్సర్‌లో నుంచి 50ని మైనస్ చేయాలి. అంటే ఇక్కడ మరి 2తో ఇక్కడ డివైడ్ చేయట్లేదు. 2ని 100ని ఇంటూ చేస్తున్నాం. 100 2 జా 200 అనమాట. ఈ 200లో నుంచి 50 తీస్తున్నాం. అప్పుడు మరి ఎంత అయింది ఆన్సర్? 150 అయింది. 0 కాదు. ఓకేనా? సో, కాబట్టి ఆన్సర్ ఎంతని చెప్పాలి? 150. అందుకోసమే మోస్ట్ ప్రాబబుల్లీ 90% తప్పు చేస్తారు. మీరు 10%లో ఉన్నారంటే మీకు మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉన్నట్లు అర్థం అనమాట. తర్వాత మనకి ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ సిరీస్‌లో మనకి హిడెన్ నెంబర్‌లో మనకి ఇటువంటి ప్రాబ్లమ్ అడుగుతూ ఉంటాడు. చూడండి ఇక్కడ 1783 3178 8317 అండ్ వాట్ విల్ కమ్ నెక్స్ట్ అని మనకు ఒక ప్రాబ్లం ఇచ్చాడు. మనం ఇక్కడ ఏదో మ్యాథమెటికల్ ఆపరేషన్ జరిగిందనో, లేకపోతే ఏదో డివిజనో, లేకపోతే ఇంటూ జరిగిందో రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటే మనం ప్రాబ్లమ్ యొక్క ఆన్సర్‌ని ఫైండ్ అవుట్ చేయలేం. ఓకేనా? అలా 90% అలాగే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ 10% మాత్రమే గుర్తిస్తారు. అది మ్యాథమెటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళనమాట. అయితే ఇక్కడ చూడండి. సో, మరి ఇక్కడ ఏం జరిగింది ఒకసారి అబ్జర్వ్ చేద్దామా? 1783 మనం ఈ అన్ని నెంబర్లు బాగా అబ్జర్వ్ చేయండి. అంటే ఇక్కడ మిగతా 2 నెంబర్లు కూడా 1783 ఉన్నాయి. చిన్న చేంజ్ మాత్రమే అనమాట. ఏంటి చేంజ్ చూడండి ఒకసారి. ఈ లాస్ట్ నెంబర్ చూడండి ఇక్కడ ఈ ఫస్ట్ నెంబర్‌లో ఉన్నటువంటి వన్స్ ప్లేస్‌లో ఉన్న డిజిట్‌తో నెంబర్ వెంటనే స్టార్ట్ అయ్యింది. అంతేనా? 3తో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత 3కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 178 అలానే రాసేసాడు. అంతేనా? నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చిన్న గీత గీసుకున్నట్లయితే 8తో స్టార్ట్ అయ్యింది. ఆ 8కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 317 అలానే రాసేసాడు. సో, కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ నెంబర్ ఏమవుతది? అదనమాట. ఇప్పుడు గెస్ చేయగలరు కదా! ఇక్కడ మనం 7 దగ్గర గీత పెట్టుకుంటే 7తో స్టార్ట్ అవ్వాలి. అలాగే ఈ 3 డిజిట్ నెంబర్ అలానే రాయాలనమాట. కాబట్టి ఆన్సర్ ఏటవుద్ది చెప్పండి? 7831. మరి ఈ ప్రాబ్లం చూడండి. 10 పవర్ x మైనస్ 9 పవర్ x దట్ ఈక్వల్ టు 19 దెన్ x ఈక్వల్ టు వాట్ ఆర్ x ఈక్వల్ టు హౌ మచ్ అని అడిగాడు. ఇది కూడా 90% దీన్ని ఆన్సర్‌ని గెయిన్ చేసే పరిస్థితుల్లో లేరనమాట. ఓన్లీ 10% మాత్రమే మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉండేవాళ్ళు మాత్రమే దీన్ని చేయగలరు. సో, దీని యొక్క ఆన్సర్‌ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఒకసారి చూడండి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే పవర్‌లో x ఉంది చూసారా? దీన్ని 10ని ఒక a అని 9ని ఒక b అనుకుంటే ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఆ రూపంలో వచ్చినట్లు కనిపిస్తుందా? మనకి నేర్చుకునే ఉంటారు మీరు. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనే ఫార్ములా నేర్చుకుని ఉంటారు. ఏంటది? ఒక 2 బ్రాకెట్‌లో ఒక బ్రాకెట్‌లో a ప్లస్ b మరొక బ్రాకెట్‌లో a మైనస్ b. a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని మీరు నేర్చుకునే ఉంటారు కదా! సో, మరి అదే ఫార్ములాని ఇక్కడ మనం యూజ్ చేస్తామనమాట. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఒకటి ఏ స్క్వేర్ మరొకటి బీ స్క్వేర్ ఒకటి మధ్యలో మైనస్ ఉంటే ఇలా 2 బ్రాకెట్లుగా డివైడ్ అయ్యి ఒక బ్రాకెట్‌లో ప్లస్ చేసుకుంటారు. మరొక బ్రాకెట్‌లో మైనస్ చేసుకుంటారు అనే సంగతి దాన్ని ఇక్కడ మనం అప్లై చేయాలనమాట. మీరు ఇప్పుడు నేను ఎలా రాస్తున్నాను చూడండి. 10 పవర్ x అలాగనే రాసి మైనస్ 9 పవర్ x అలానే రాసి
దట్ ఈక్వల్ టు ఈ ఈక్వల్ చూడండి, ఈ ఈక్వల్ సింబల్ అవుతా మనకి 19 ఉంది కదా, ఈ 19 ఎలా రాస్తానంటే ఒక బ్రాకెట్లో 10కి 9 కలిపితే 19, అదే పక్క బ్రాకెట్లో 10లో నుంచి అదే 9ని తీసివేస్తే 1. చూసారా, 10కి 9 కలిపితే 19, 10లో 9 తీస్తే 1ని ఎవరితో ఇంటూ చేసిన మళ్ళీ ఆ పక్క నెంబర్ కదా వస్తుంది, అంటే దాని వాల్యూ 19 కదా అయింది. 10కి 9 కలిపితే 19, దాన్ని 10లో నుంచి 9 తీస్తే 1ని 19 ఇంటూ చేస్తే 19 సరిపోతుంది కదా. సో ఇలా రాసుకోవచ్చు లేదా? ఇలా రాసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్ మనకి ఒకసారి జాగ్రత్త చూడండి. దీన్ని ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది ఏ ప్లస్ బి ఇద్దరు ఫ్రెండ్స్ ఒక బ్రాకెట్లో కలపడం, మరొక బ్రాకెట్లో మైనస్ లా కనిపిస్తే వెంటనే దీన్ని మనం 10 స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే ఇది 10 పవర్ ఎక్స్ మైనస్ 9 పవర్ ఎక్స్. అంటే ఇండైరెక్ట్గా మనకి ఏమవుతుంది, ఖచ్చితంగా ఇక్కడ చూడండి, ఇలా మనకి ఈక్వల్ సింబల్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనకి ఈ విధంగా ఈక్వల్ అయితే ఈ 10 పవర్ ఎక్స్ అనేవాడు ఖచ్చితంగా ఎవరికి ఈక్వల్ అవ్వాలి? 10 పవర్ ఎక్స్ మస్ట్ బి ఈక్వలెంట్ టు 10 స్క్వేర్. మరి అలాగే మైనస్ 9 పవర్ ఎక్స్ ఈక్వలెంట్ టు మైనస్ 9 పవర్ 2. అంటే ఇండైరెక్ట్గా ఈ బేస్కి ఈక్వల్ కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత అయినట్లు? 2 అయినట్లు. అలాగే ఈ -9కి -9 ఈక్వల్ కాబట్టి ఈ ఎక్స్ అనే పవర్కి 2 అనేది ఈక్వల్. కాబట్టి ఏదే విధంగా చేసినా కూడా మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది అనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి మీలో చాలా మందికి ఇది కంటెంట్ నచ్చినట్లయితే మరి ఇంత కష్టపడి చేసిన దానికి ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ని మీ నుంచి ఆశిస్తున్నాను. దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి అలాగే ఈ ప్రాబ్లం చూడండి, 100కి 90 మంది చేసే మిస్టేక్ ఓన్లీ ఆ 10% మాత్రమే మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉండేవాళ్ళు కరెక్ట్ చేస్తుంటారు. మరి మనం ఆ 10%లో ఉండడానికి ట్రై చేద్దాం. మరి ఈ ప్రాబ్లం చేసేటప్పుడు చేసే మిస్టేక్ ముందు చెప్తాను చూడండి. చాలా ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఈ 4కి 4 క్యాన్సిల్ చేసి 4 4 16, 16లో 4 తీస్తే 12 అని కొంతమంది చేస్తారు. ఓకేనా? సో ఇలా చేయడం వల్ల మనకి అది మిస్టేక్ అవుద్దనమాట. మీరు దీనికి కరెక్ట్ వే ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ ఇదొక్కటే మనకు అర్థం చేసుకోవాల్సింది 4 అండ్ 4/4. దీన్ని చదివేటప్పుడు చూడండి, ఇక్కడ 4 అండ్ 4/4. సో మనం దీన్ని చదివేటప్పుడు ఎలా చదవాలి? 4 అండ్ 4/4. 4 అండ్ అంటే అర్థం ఎప్పుడు కూడా మ్యాథమెటికల్గా ప్లస్ అని అర్థం చేసుకోవాలి ఇటువంటి సందర్భంలో. 4 అండ్ 4/4. మరి 4/4 అంటే అర్థం ఏంటి? 4 ప్లస్ 4/4 అంటే ఈజ్ నథింగ్ బట్ 1. అంటే ఇక్కడ 4కి 1 అని యాడ్ చేస్తున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అని మనకు అర్థం చెప్తుంది అనమాట. చూసారా? కాబట్టి ఇక్కడ 4 అండ్ 4/4 అంటే 5. అది ఒక విధంగా. అదే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చి కూడా మీకు చూపిస్తాను. 4 అండ్ 4/4ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా ఎలా మారుస్తామంటే, సో వీళ్ళిద్దరిని ఇంటూ చేసి ఆ పైన ఉన్నటువంటి 4ని యాడ్ చేయాలి. 4 4 జా 16, 16కి 4 కలిపితే 20. ఆల్రెడీ డినామినేటర్ ప్లేస్లో మనకి ఎవరు ఉన్నారు? ఇక్కడ 4. ఆ 4 అలాగే రాసేయాలి. మరి 4 ఎంత? 20. 4 5 జా 20. అంటే ఇప్పుడు ఎలా చేసినా కూడా మనకి 4 అండ్ 4/4 యొక్క ఆన్సర్ ఎంత వచ్చింది? 5 వచ్చిందనమాట. ఓకే. కాబట్టి ఈ 4 అండ్ 4/4 యొక్క ఆన్సర్ 5ని ఈ 4తో ఇంటూ చేసి అప్పుడు 4ని మనం మైనస్ చేయాలన్నమాట. మరి 5 4 జా ఎంత? 20. 20లో 4 తీయండి, 16. 20లో 4 తీస్తే 16. కాబట్టి మనం ఆన్సర్ని 16గా మాత్రమే చేయాలన్నమాట. సో మరి ఈ కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.